రాజధాని చట్టబద్ధత అంశం అనేటువంటిది చాలా మారింది. చాలా ఆగమేఘాల మీద ఈ బిల్లుని తీసుకెళ్ళి ఇక్కడ తీర్మానం చేయటం, అలాగే పార్లమెంట్కి తీసుకెళ్ళటం, అక్కడ సరే లాంఛనంగా అక్కడ బిల్లు ఆమోదం చెందటం. ఈ పరిస్థితిలో ఏంటంటే అన్ని పార్టీలు సపోర్ట్ చేసాయి, వైసీపీ తప్ప అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఒక పక్కన సుబ్బారెడ్డి గారు యాక్చువల్గా మాకు ఎక్కువ మంది ఎంపీలు ఉంటే మాకు చాలా తక్కువ టైం ఇచ్చారు, అదిగాక ప్యానల్ స్పీకర్గా టీడీపీ ఎంపీని, ఇంత ముఖ్యమైనటువంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు టీడీపీ ఎంపీని పెట్టడం ప్యానల్ స్పీకర్గా అనేటువంటిది ఇష్యూస్ అన్నిటి మీద ఒకసారి మీ కామెంట్. ఇప్పుడు ప్రధానంగా ఇవాళ అమరావతి బిల్ తీసుకొచ్చి దానికి ఏదో ఒక చట్టబద్ధత తీసుకుని వచ్చి క్లాజెస్ మార్చారు. ఇదంతా కూడా 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014. అప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోయింది. దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ విత్ నథింగ్ అనమాట. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంటే దీన్ని ఒక్కసారి మనం డీప్ అనాలిసిస్కి వెళ్దాం. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేసిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ లేదు కాబట్టి కాంపన్సేషన్ కిందన 5-6 లక్షల కోట్లు ఇవ్వాలి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇవాళన్న రోజున ఈ చట్టానికి మళ్ళీ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. బాగుంది. అమెండ్మెంట్ బిల్ తీసుకుని వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ యొక్క భారాన్ని ఎవరు భరించాలండి? స్టేట్ ఎందుకు భరించాలండి? కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విభజన చేసింది. విభజన చేసినప్పుడు హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజన్, రెవెన్యూ జనరేషన్ అయ్యే డబ్బులు వచ్చే మహానగరం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్ రావాలి. ఇప్పుడు క్యాపిటల్ నిర్మాణానికి ఈ చంద్రబాబు నాయుడు గారే పలు మీటింగుల్లో చెప్పారు, అమరావతి క్యాపిటల్ నిర్మాణం చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలని. మరి 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరిస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు అప్పు చేయాలి? బీట్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అసలు అప్పు ఎందుకు చేయాలా? కేంద్ర ప్రభుత్వం భరించాలా? ఇప్పుడు మీరు అమెండ్మెంట్ బిల్ తీసుకుని వచ్చినప్పుడు అమరావతి క్యాపిటల్ మీరు పెట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆ అమరావతి క్యాపిటల్ నిర్మాణానికి 2 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చట్టంలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేకపోయారని అడుగుతున్నా. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు 18 మంది ఎంపీలు ఉన్నారండి. ఇప్పుడు బీజేపీ షార్ట్స్ ఇన్ నంబర్ ఉన్నప్పుడు, కమాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా ఈ చట్టం అమెండ్మెంట్ జరిగినప్పుడు మరి ఈ యొక్క క్యాపిటల్ నిర్మాణానికి అప్పులు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు రావాలా? ఇప్పుడు నిజంగా కమాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు గతంలో మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అపోజిషన్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పలు అంశాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భాలు పలు సందర్భాల్లో అడిగారు. వీళ్ళు కనీసం ఊసుకోడెత్తట్లా. ఇప్పుడు ఏదో తీసుకొచ్చి ఆపోజిషన్ పార్టీ పైన పై చేయి సాధించే ఎత్తుగడలే కనబడుతున్నాయి చెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అసలు ఆలోచన చేయట్లేదు. అదే ఇవాళన్న రోజుకి 47,000 కోట్ల రూపాయలు అప్పు చేసి దానికి సంబంధించి టెండర్స్ వచ్చినాయి. నేను అడుగుతున్నానండి, ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా దగ్గర కొన్ని డేటా ఉంది. ఈ డేటాలో చూస్తే 47,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు అండి. నెక్స్ట్ హట్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబి ఎఫ్ఐడి దగ్గర నుంచి 7,500 కోట్లు, మిగతా ఆర్థిక సంస్థల దగ్గర నుంచి 8,000 కోట్లు. అదే అండి, అంటే వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడిబి ఇవన్నీ అప్పులే. ఇప్పుడు 47,000 కోట్ల రూపాయలు అప్పు కాక ఇంకొక 150,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే అసలు రాష్ట్రం ఎట్లా బతికేను అని అడుగుతున్నా. అది ప్లస్ అసలు రైతులకి ముఖ్యంగా అక్కడ మిథున్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో రైజ్ చేసిన పాయింట్, రైతులకు అసలు ఏం చేశారు? ఇప్పుడు దాకా ఇస్తాన్న ప్లాట్లు ఇవ్వలేదు, ఇచ్చినవి కూడా అక్కడ వాగుల్లో వంకల్లో ఇచ్చారు. ఇప్పుడు నిజంగా నేను వాస్తవంగా చెప్తున్నానండి, ఇప్పుడు నిజంగా ప్లాట్లు ఇచ్చినా కానీ అక్కడ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? ఇప్పుడు మీరు ఇదే వాస్తవాలు మీరు ఒకసారి చూస్తే లాస్ట్ టైం వరదలు వచ్చినాయి వర్షాకాలంలో, ఈవెన్ హైకోర్టుకు వెళ్ళడానికి కూడా దారులకు అంతరాయం వచ్చింది, ముంపుకు గురైంది. ఇప్పుడు మీరు ఇదే ఫ్లడ్స్ టైంలో ఇప్పుడు వర్షాకాలంలో చూస్తారు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో, ఈ రకంగా. ఇప్పుడు నేను ఇంకో మా అంశం కూడా చెప్తున్నాను, ఇది ప్రపంచ స్థాయి రాజధాని అని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, అయితే మేము కూడా చాలా సంతోషిస్తాం. కాకపోతే ప్రపంచ చరిత్రలో నాకు తెలిసి భారతదేశ చరిత్ర కూడా ఏ రాజధాని కూడా రాజధాని ప్రాంతంలో రిజర్వాయర్ కట్టే
పరిస్థితులు ఎక్కడ ఉండలేదు. అమరావతి ప్రాంతంలో రిజర్వాయర్ కడతా ఉన్నారు. ఒకటి కాదు, చాలా రిజర్వాయర్ ప్లాన్ చేశారు. అసలు అంటే ఇప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన తీసుకొచ్చారు. ఫస్ట్ ఏంటి ఆయన ఆలోచన, వైజాగ్ని క్యాపిటల్ చేయాలి. అమరావతి రైతులు అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న భూములు, తరతరాల నుంచి వచ్చిన భూములు, 33,000 ఎకరాల భూములు వాళ్ళు ఇచ్చారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒక పిలుపుతో ఇచ్చారు. ఆయన ఏదో హైదరాబాద్ కట్టానని మీడియాలో డబ్బాలు కొడుతూ ఉంటారు కదా, సరే అది నమ్మి ప్రజలు ఇచ్చారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టి, కర్నూలు ప్రాంతంలో రాయలసీమ కూడా మంచి జరగాలని అక్కడ జ్యుడిషియరీ పెట్టి, నిజంగా వైజాగ్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ అన్డౌటెడ్లీ. మనకున్నట్లో ది బెస్ట్ సిటీ వైజాగ్. ఆ వైజాగ్ సిటీనే ఆ రోజు 2014లో 15లో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్నే క్యాపిటల్ పెట్టేసి ఉంటే అసలు ఈ పార్టీకి మనము హైదరాబాద్తో మ్యాచ్ అయ్యేవాళ్ళం. ఇదే మాట వైజాగ్ ఎంపీ బాలకృష్ణ గారు అల్లుడు భరత్ గారు, ఆయన కూడా ఇదే మాట మాట్లాడారు. మీరు మాట్లాడారు. నేను అదే